తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో గర్వంగా నిలబడే రాజమౌళి చేస్తే ఆ మార్గాన్ని అనుసరించి నాగశ్విన్ లాంటి దర్శకులు వెండితెర అద్భుతాలు మరిన్ని అందించే లక్ష్యంతో వందల కోట్ల పెట్టుబడులతో సాహసాలు చేస్తున్నారు. వాటిలో భాగంగా వచ్చిందే కల్కి 2898. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సినిమాకు బుకింగ్స్ భారీగా జరగడంతో ఆశ్చర్యం లేదు. కానీ ఓవర్సీస్ నుంచి ఉత్తరాది రాష్ట్రాల దాకా సునామీలాగా టికెట్ల కోసం ఎగబడుతున్న వైనం ఎన్నో నెలల తర్వాత కల్కికే కనిపించింది. చాలా రోజుల తర్వాత థియేటర్ల దగ్గర సందడి చేస్తున్న తరుణంలో కల్కి 2898 ADకి వస్తున్న భారీ స్పందన థియేటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి రికార్డుల మోత మొదలుపెట్టిన ప్రభాస్ తన మొదటి అడుగును అమెరికాలోని RRRని దాటేయడం నుంచి మొదలుపెట్టాడు. RRR మైలురాయిని తేలికగా అందుకోవడమే కాదు, రెండో రోజు అడుగు పెట్టే సమయానికి $4 మిలియన్ క్రాస్ చేయడం ద్వారా రాబోయే పాన్ ఇండియా సినిమాలకు కొత్త సవాల్ విసిరాడు. ఇక మూవీ విషయానికి వస్తే ఆసక్తికరంగా ఉండడానికి కావాల్సిన డ్రామాతో ఒక కథ, ఆ కథను నడిపించే కథనం, ఆకట్టుకోవడానికి ఎమోషన్, మహిళలను ఆకట్టుకోవడానికి సెంటిమెంట్, అలరించే పాటలు, హీరోయిన్ కి కావాల్సిన ఎలివేషన్స్ అండ్ ఫైట్స్, ఇలా తెలుగు సినిమా చూడడం అలవాటు పడిన జనాలకి కల్కి పూర్తి భిన్నంగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే భూమి నుండి గాలి నీరుని కాంప్లెక్స్ అనబడే ఒక ప్రత్యేక నగరంలో కేంద్రించిన ఒక ప్రత్యేక మహిళా గర్భం ద్వారా అతీతమైన శక్తి పొందడానికి ప్రయత్నించే విలన్ కమల్. ఆ కాంప్లెక్స్ లోకి వెళ్ళాలి అనే జీవితాశయంతో ఉండే హీరో ప్రభాస్. ఆరంభం నుంచి చివరి దాకా గర్భం ధరించి ఒక మహాభారతంలో కనపడే హీరోయిన్ దీపికా పదుకొనే. అతీతమైన శక్తులు కలిగిన అశ్వత్థామ అపిద. వీరి చుట్టూ 3 గంటల పాటు భారీగా నడిపించేది కల్కి. కథనంలో భాగంగా విజువల్స్ ఎఫెక్ట్స్ ఉంటే ఆకట్టుకుంటుంది, చూడడానికి ముచ్చటగా ఉంటుంది. అంతే తప్ప కేవలం విజువల్స్ ఎఫెక్ట్స్ కోసమే సినిమా తీసినట్లు రాజమౌళి మించి తీయగలను అని చెప్పుకోవడానికి నాగశ్విన్ చేసిన ప్రయత్నం తప్ప జనానికి కాన్సెప్ట్ అనే ఎమోషన్ కానీ కథ ఆసక్తికరమైన కథనం ఏమీ ఉండవు. రాజమౌళి, దేవరకొండ, దుల్హన్ ఇలా అందరూ అసందర్భంగా ప్రముఖులు కనిపిస్తూ పోతూ ఉంటారు. వరుస హాలీవుడ్ రేంజ్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇప్పటికీ దూరమైన ప్రభాస్ కల్కితో మరింత దూరం అవుతారు. ద్వితీయార్థంలో అమితాబ్ డామినేషన్ కనబడుతుంది. క్యారం బోర్డ్ లో చూపుడు వేలుతో చూపించే అతి తక్కువ బలంతో బుల్డోజర్ లాంటి భారీ వాహనాలను విసిరిగొట్టగల అసామాన్యులు ప్రభాస్, అమితాబ్. వీరు చేసే గాలి యుద్ధాలు, గాలి విన్యాసాలకి సినిమాలు కోకొల్లలు. కమల్ కన్నా గొప్ప నటుడు దేశంలో లేరు. అయితే ఇందులో కమల్ నటన కోసం సినిమాకి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. చివర్లో అర్జునుడికి మించిన కర్ణుడు అంటూ ఒక ట్వీట్ ఇచ్చి రెండో భాగం కోసం నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి కల్పించేలా చేశారు. మొదటి పాట చిరుకి చివరి ఫైట్ నాకు ఇవ్వు అంటూ చివర్లో వెళ్ళేటప్పుడు జనానికి నేను గుర్తుంటా, కిల్లీతో డిన్నర్ మొత్తం కవర్ చేయొచ్చు అని ఆహా అన్స్టాపబుల్ అల్లు అరవింద్ ఎపిసోడ్ లో బాలయ్య చెప్పిన ఒక మాట అలా చివరి 30 నిమిషాలు గాలి విన్యాసాలు అయినా ఏదో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రేక్షకుడు బయటకి వచ్చేటప్పుడు ఒక అనుభూతి మిగులుతుంది, పిల్లల కళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది.